భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు, పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండడు. ఆయన పాపం అలా చెప్పాడు, చెప్పేసారు కాల్చేసి. మా జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు కూడా. మీరు భూతద్దం ఏదంతా చదవండి బైబిల్ గ్రంథాన్ని, ఎక్కడైనా సరే ఒక్క చోట సింగిల్ రిఫరెన్స్ మిస్టర్ రాధా మనోహర్ దాస్. నువ్వు సుమన్ టీవీకి వస్తే నేను సుమన్ టీవీకి వచ్చి మాట్లాడతా, నువ్వు ఓకే అంటే. నీ సిగ్నేచర్ స్టూడియోలోకి వెళ్తే నేను కూడా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మాట్లాడతా. నీ ఇష్టం, ఎవరినైనా యాంకర్గా పెట్టుకో. నువ్వు మాట్లాడే ప్రతి విషయం తప్పు అని నిరూపించే సత్తా నా దగ్గర ఉంది. నేను మన ప్రభువు మన కోసం భూమిని బలపరుపుగా పరిచను, అది గాలికి కొట్టుకుపోకుండా పర్వతాలను ఉంచను. ఆహా, ప్రభు ఎంత ఏమడు బుద్ధున రాసిన బుద్ధి లేకుండా చదువుకుంటే బుద్ధి ఉండదు. భూమి గుండగా ఉన్నది, గాలి కొట్టుకపోతుంది అది భూమి. ఎవడే ఎక్కింది జ్ఞానం పొద్దున్న ఉండదా? కానీ మీరు మాట్లాడుతుంది ఒక క్రైస్తవుడు. మనిషి అయితే పెద్దోళ్ళలాగా ఉన్నాడు, మాటలు మాత్రం పెద్దరికంగా లేదు. తల అయితే నెరసింది, నిజమైతే ఎరగలేదు. ఇంట్రడక్షన్ ఏం లేదు, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బీజోటాషం కొద్దిగా వర్షాకాలం వల్ల నేనే డేట్స్ ఇవ్వటం తగ్గించి మీ ముందుకు రావాలనే నిర్ణయంతో వచ్చేసాను. విషయం ఏంటంటే బ్రిల్లరా, నిజం గడప దాటే లోపలట అబద్ధం ఊరు చుట్టూ వచ్చిందట మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. అది నిజమేననిపిస్తుంది ఈనాడు సోషల్ మీడియా ట్రెండ్ని కనుక ఆలోచిస్తుంటే. ప్రతోడు ఆడి మత గ్రంథం మీద కాకుండా పక్కనోడి మత గ్రంథాల మీద కామెంటరీలు చేయడం ఎక్కువైపోయింది. ఎవడి మత గ్రంథాల గురించి వాడు మాట్లాడుకుంటే, ఎవడి ఐడియాలజీ గురించి వాడు చక్కగా ఆరోగ్యకరంగా మాట్లాడుకుంటే వాడు అనునాయులందరూ హ్యాపీగా చక్కగా బ్రతుకుతారు. కానీ మధ్య ట్రెండ్ మారిందిలేండి నానా రకాల కారణాల వల్ల. ఈ విషయాలన్నీ కాస్త పక్కన పెట్టేస్తే, మీకు అందరికీ తెలుసు కయ్యన్ లాగా దేశ దిమ్మరగా మరి ఊర్లన్నీ తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు రాధా మనోహర్ దాస్. నేనెప్పుడో నాకు 24-25 ఏళ్ళు ఉన్నప్పుడే చాలా విషయాలు కాల్లో మాట్లాడాను. మీలో చాలామంది వినుంటారు. పెద్ద జిత్తులు మారి నక్కలా అంటాడు. ఎందుకంటే మన ముందు ఒకలా నటిస్తాడు, మన ముందు దండాలు పెడతాడు, మన ముందు పొరుగు దండాలు పెడతాడు. నీకంటే తోపు లేడంటాడు, నీకంటే తురుము లేడంటాడు. మళ్ళీ పక్కకి వెళ్ళి మామూలుగా ఉండదు అనమాట. ఇకంటే ఎవరు లేనప్పుడు రెచ్చిపోతుంటారు అనమాట. అలాంటి ఒక నికృష్ట బ్రతుకుతున్నాడు మన అయ్యగారు. విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఈ మధ్య మరి ఈయన డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు, వాళ్ళే పిలిపించుకున్నారు, మనకైతే పూర్వాపలాలు తెలియదులే. కానీ ఏదో ఒక మీడియాకి వెళ్ళాడు, ఇద్దరు పెద్ద మనుషులు కూర్చున్నాడు. అడిగేవాళ్ళు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, కూర్చొని చెప్తున్న ఈయన కూడా పెద్ద మనిషి. గ్రౌండ్ ఫ్లోర్కి చాలానే వచ్చినాయి ఏజ్. వయసు పెరిగే కొంది సంస్కారం కూడా పెరగాలంటారు పెద్దలు. ఏమంటే వయసు పెరిగే కొంది, ఒక దినం పెరిగే కొంది సంస్కారం పెరగాలి, మాట తీరులో ఇంకా సభ్యత పెరగాలి. మన భాషను చూసి 10 మంది అరే ఇలా మాట్లాడాలరా, పెద్ద మనిషి చూడండిరా అని వయసుకు తట్టు గౌరవం ఇవ్వాలి. కానీ వాటన్నిటి తునాతునకలు చేసేస్తా కనీసం ఎదుటివాణి పుస్తకంలో ఏముందో కూడా ఏబిసిడీలు కూడా తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత వాగేయటం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. సరే, ఏదో ఒక రోజు దేవుడు కొట్టే దెబ్బను రుచి వస్తాలేండి, అదంతా వేరే విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే, భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్తుందా? భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్తుందా? ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో అతను అంటాడు, భూమి ఎలా ఉంది అయ్య గారు అని అడుగుతాడు. ఆ యాంకర్ అంటాడు గుండ్రంగా ఉందని. మీకు తెలుసు గుండ్రంగా ఉందని, మన పురాణాల్లో చెప్పారు గుండ్రంగా ఉందని. కానీ గొర్రెలకైతే భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు అంటున్నాడు. భూమి బల్లపరుపుగా ఉందనట గొర్రెలకి చెప్పారట. భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు, పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడు అని చెప్పేసారు సార్ కాల్చేసి. మా జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు కూడా. అంటే బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉందని రాశారట. ఈయనకి ఇంకొక ముసలాయన బాగా తోడయ్యాడు. వీళ్ళందరికీ ఏం పట్టిన రోగమో తెలియదులే కానండి, వయసుకు తగ్గ మాటలు ఒక్కళ్ళు మాట్లాడరండి. అన్ని నోటి దురుసు మాటలు.
మరి భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ వచ్చి బూతుల బాబా దగ్గర ఏమైనా చెప్పిందో మనకైతే తెలియదు. మరి మీరు భూతద్దం ఏదంతా చదవండి బైబిల్ గ్రంథాన్ని, ఎక్కడైనా సరే ఒక్క చోట సింగిల్ రిఫరెన్స్ మిస్టర్ రాధా మనోహర్ దాస్. నువ్వు సుమన్ టీవీకి వస్తే నేను సుమన్ టీవీకి వచ్చి మాట్లాడతా, నువ్వు ఓకే అంటే. నీ సిగ్నేచర్ స్టూడియోలోకి వెళ్తే నేను కూడా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మాట్లాడతా. నీ ఇష్టం, ఎవరినైనా యాంకర్గా పెట్టుకో. నువ్వు మాట్లాడే ప్రతి విషయం తప్పు అని నిరూపించే సత్తా నా దగ్గర ఉంది. నువ్వు ఓకే అంటే చెప్పు, మాట్లాడుకుందాం. పెద్ద మీడియా వాళ్ళని ఎవరినైనా సరే పిలుద్దాం, నువ్వు ఒకవైపు నేను ఒకవైపు కూర్చో, ఆధారాలతో సహా వస్తా. ఒకవేళ ఈ వీడియో నీ దగ్గరికి వస్తుంది, నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే, నిజంగా నీది హిందూ ధర్మ రక్షణలో కనుక నువ్వు ఉంటే నువ్వు రా, మాట్లాడుకుందాం రా. ఇప్పుడు ఈ చెప్పావు కదా ఈ సైంటిఫిక్ టాపిక్ల గురించి, వీటి గురించి మాట్లాడదామంటే కూడా రా, వెళ్దాం, మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. సరే, ఈయనకి ఇంకొక ఆయన తోడయ్యాడు. మరి ఆయన ఏదో బలగం అనే సినిమాలో కూడా నటించాడని నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నాకైతే తెలియదు అసలు. ఆయన నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాం. ఆయన కూడా మాట్లాడుతుంటాడు, ప్రభు అట బల్లపరుపుగా భూమిని పరిచాడట, బుద్ధుండక్కర్లేదా మూర్ఖులారా అని క్రైస్తవుడు తిడుతున్నాడు. ఆ మనిషికి బైబిల్ కాదు కదా, కనీసం భగవద్గీతలో ఏబిసిడీలు కూడా తెలుసో తెలీదో నాకు డౌట్ వస్తుంది. నేను మన ప్రభువు మన కోసం భూమిని బలపరుపుగా పరిచను, అది గాలికి కొట్టుకుపోకుండా పర్వతాలను ఉంచను. ఆహా, ప్రభు ఎంత ఏమాడు, బుద్ధి రాసిన బుద్ధి లేకుండా చదువుకుంటే బుద్ధి ఉండదు. భూమి గుండెగా ఉన్నది, గాలి కొట్టుకపోతుంది అది భూమి. ఎవడే చెప్పింది, జ్ఞానం కొంచెం ఉండద్దా? కానీ మీరు మాట్లాడుతుంది ఒక క్రైస్తవ జాతికి సంబంధించింది, ఒక ముస్లిం జాతికి సంబంధించింది. నాకు వాళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, మీకేం భయం లేదా? నాకు ఎందుకు భయం సార్? నేను వాళ్ళని వ్యతిరేకిస్తున్నా, ఏ పని వ్యతిరేకిస్తాను? మనిషి అయితే పెద్దోళ్ళలాగా ఉన్నాడు, మాటలు మాత్రం పెద్దరికంగా లేదు. తల అయితే నెరసింది, నిజమైతే ఎరగలేదు. ఎందుకు మాట్లాడుతున్నాడో, దేన్ని చూసుకొని విర్రవీగుతున్నారో అది సమాజం అందరికీ తెలుసు, వాళ్ళ వెనకున్న రాజకీయ శక్తుల వల్ల. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకటి, భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్పిందా అనేటువంటి విషయం. ఇక మ్యాటర్లోకి మనం ఎంట్రీ ఇస్తే, భూమి బల్లపరుపుగా ఉందా, భూమి గుండ్రంగా ఉందా, లేదంటే భూమి డిస్క్లా ఉందా అనేది మనకు అర్థం కావాలి. ముఖ్యంగానండి మనందరికీ తెలుసు కదండి, భూమి ఎలా ఉండిద్ది అంటే భూమి గోళాకారంగా ఉండిద్ది. ఒకసారి ఇటైనా ఇదిగోండి, భూమి గోళాకారంగా ఉంటుంది. గోళాకారం అంటే తెలుసు కదా, గుండ్రంగా గోళాకారం షేప్లో ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, భూమి ఇదిగోండి ఇలా కూడా ఉండొచ్చు, దీన్ని వృత్తాకారం అంటారు. వృత్తాకారం అంటే తెలుసు కదా, గాజు మోడల్ అనమాట. అంటే ఇటు చూసుకుంటే ఇదిగోండి ఎట్లానే ఉంటుంది, వృత్తాకారం అంటారు దీన్ని. భూమి డిస్క్ లాగుంది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఇంతకీ భూమి డిస్క్ లాగుందా లేదంటే గోళాకారంగా ఉందా, ఎలా ఉంది భూమి అనేది బైబిల్ ప్రకారంగా, బైబిల్ దీని గురించి ఏం చెప్పింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక విషయంలోకి వెళ్తేనండి, భూమి బల్లపరుపుగా ఉందని జెన్సీస్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 1 నుంచి రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 22 చిట్ట చివరి వచనం వరకు మీరు ఎక్కడ ఒక్క చోట కూడా మీరు ఆ వచనాన్ని చూపించలేరు. ఒకవేళ చూపిస్తే ఇట్స్ లైఫ్ టైం ఛాలెంజ్. బల్లపరుపుగా ఉంది అని ఒక్క చోట చూపించండి అబ్బాయి, ఒక్క చోట, కనీసం సింగిల్ రిఫరెన్స్. డైరెక్ట్ మళ్ళా చెప్తున్నా, డైరెక్ట్ కోట్, భూమి లా కింద లా ఒత్తిస్తే లా పరుపుగా ఉంది అని ఒక చోట చూపించండి చాలు. మీ జన్మ కాదు కదా, సప్త జన్మలెత్తినా మీ వల్ల కాదు. ఎందుకంటే లేదు కాబట్టి మీరు చూపించలేరు. ఈ మాట్లాడే ఈ పెద్ద మనుషులందరూ కూడా బైబిల్ తెరచి, ఇప్పుడు బైబిల్ ఉంటుంది కదండి, ఆ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వేల వచనాలు ఉన్నాయి, కొన్ని వందల అధ్యాయాలు ఉన్నాయి కదా. బైబిల్ తెరచి ఇదిగో పలానా కాండమో, పలానా పుస్తకమో, ఇదిగో పలానా అధ్యాయమో, ఇదిగో పలానా వచనమో, అదిగో చూడండి అని ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ చూపించారా? మరి ఇలా ముందు కూర్చున్నారు కదా యాంకర్లు, పెద్ద మనుషులు కదా, పెద్ద పెద్ద మీడియా రంగాల్లో ఉన్నారు కదా, మరి వీళ్ళైనా అడిగారా ఏమంటే మరి బైబిల్లో చెప్తున్నాను అన్నారు కదా. బైబిల్ యాప్లు కూడా ఉంటాయి, మీరు ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే తెచ్చుకుపోయారు, ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి బైబిల్ అని కొడితే బైబిల్ వస్తుంది, అక్కడికక్కడ నిమిషంలో ఇన్స్టాల్ చేసుకొని అతను నువ్వు చూపించమని అడిగి కూడా కనీసం కనుక్కోవాలి కదా. ఆ సెన్స్ కూడా లేదు. ఎందుకు వచ్చిందోనండి బైబిల్ మీద పడే ఆడవటం ఎక్కువైపోయింది. సరే, ఇవన్నీ మనకి ఎందుకులే కానీ అసలు ముందు నిజాల్లోనికి మనం వెళ్ళిపోదాం. అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది, ఇలా అపార్థం కావటానికి గల కారణం ఏంటి, భూమి బల్లపరుపుగా ఉంది అని భావించడానికి గల కారణం ఏంటంటే, మందమతులుగా బుర్రకు సరిగ్గా బైబిల్ వచనాలు లెక్కక జొరబడినటువంటి ఒక అబద్ధం అది. సంఘం కూడా దాన్ని నమ్మలేదు. ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ హైలైట్ చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుకు పెడతాను. వాటిలో ఒకటి ఏంటంటే, భూమికి 4 అంచులు ఉన్నాయి, లేదంటే 4 దిగంతములు ఉన్నాయి అనేటువంటి వచనాలు ఉంటాయి. మనకి బైబిల్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం కానివచ్చు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం కానివచ్చు, ద్వితీయోపదేశకాండం 37వ అధ్యాయం 13వ వచనం కానివచ్చు,
ఇంకా ఇలా ఇలా చాలా వచనాల్లో చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇకపోతే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 4 దిగంతములు అని ఉంటుందండి. 4 దిగంతములు అంటే వీళ్ళకి ఎట్ట అర్థం ఏంటంటే 4 కార్నర్స్ ఉంటాయి భూమికి అన్నట్టుగా అర్థమైంది. 4 దిగంతములు అంటే 4 కార్నర్స్ ఉంటాయి. 4 కార్నర్స్ దేనికి ఉంటాయి? ఒక స్క్వేర్ ఆబ్జెక్ట్కి ఉంటాయి, ఒక బల్లపరుపు రూపానికి ఉంటాయి. కాబట్టి బల్లపరుపు ఉందేసి ఇక అంతే. ఆడ కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటో వీళ్ళకి అనవసరం. ఇక ఇలా అంటారు కదా, దొరికిన ప్రతిదాన్ని వజ్రం అనుకునే పిచ్చోళ్ళు ఉన్నారట ఈ మధ్యన, అట తయారయ్యారు వీళ్ళందరూ. ఇక రెండో విషయం ఏంటంటే ఇదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచిస్తే భూమి అంతములు అని ఉంటుందండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో భూమి అంతములు అని ఉంటుంది. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంటుంది, భూమి అంతములు అనేటువంటి మాట. అంతేకాదు కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 8వ వచనం, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 8వ వచనంలో భూ దిగంతములు అనేటువంటి వాడు ఉంటుంది. భూ దిగంతములు. భూ దిగంతములు అంటే భూమికి అంతం ఉంది, భూమికి అంతం ఉంది. అంతం దేనికి ఉంటుంది? ఇప్పుడు గ్లోబుకి అయితే ఎడు చూసినా అంతం ఉండదు. అంతం దేనికి ఉంటుంది అంటే ఒక స్క్వేర్ టైప్ ఆబ్జెక్ట్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి బైబిల్ స్క్వేర్ టైప్గా ఉందని బైబిల్ చెప్తుంది భూమి గురించి అని. ఇందా చెప్పినట్టుగా యోబు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో కూడా భూమి అంతములు అనగా భూమికి అంతం ఉంది. అంతం దేనికి ఉంటుంది? ఏ రెక్టాంగిల్కో ఏ స్క్వేర్కో ఉంటుంది, గ్లోబ్కి అయితే ఉంటుంది కదా. కాబట్టి భూమి బల్లపరుపుగా ఉందని 37:3 చెప్తుంది అంటారు. అంతేకాదు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో భూమికి స్తంభాలు ఉన్నాయి, భూమికి స్తంభాలు ఉన్నాయి, భూమి యొక్క స్తంభములు అని ఉంటుంది. కాబట్టి భూమి స్తంభాలు అనగానే మన ఇళ్ళకి వేసుకుంటారు కదా, ఇల్లు కట్టేటప్పుడు వేసుకుంటారే 4 వైపులు పోల్లు, అలాంటి పోల్స్ ఉన్నాయేమో భూమికి, ఆ పోల్స్ మీద భూమి ఉందని బైబిల్ చెప్తుంది అని చెప్పి మొదటి సమూయేలు 2:8 ఆ విధంగా వక్రీకరించేశారు. ఇలాగా మొదటి సమూయేలు 2:8 కానివచ్చు, ద్వితీయోపదేశకాండం 33:17 కానివచ్చు, యోబు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం కానివచ్చు, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం కానివచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టేసుకొని ఇదిగోండి భూమికి అంతం ఉందని బైబిల్ చెప్తుంది, భూమికి దిగంతములు అని బైబిల్ చెప్తుంది, భూమికి స్తంభాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది, కాబట్టి భూమిని పరిచాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి వీటన్నిటి బట్టి మనం ఆలోచిస్తుంటే భూమి బలపర్వతం బైబిల్ చెప్పేసింది. ఇంకా సంకలు గుద్దేసుకొని గట్టి గుద్దుకోమాకంట సెగ్గట్లు పగిలిపోతాయి. ఇంక అంత గుద్దేసుకుంటారు సంకలు, గుద్దుకోమాకంట అలాగన అని రెచ్చిపోవటం స్టార్ట్ చేశారు. అరే బాబు, బైబిల్ చదివేటప్పుడు కాస్త కల్చరల్ కాంటెక్స్ట్ తెలియాలి రబ్బాయి. డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అంటే కాస్త అవగాహన ఉండాలి రబ్బాయి, భాష జ్ఞానం ఉండాలి రబ్బాయి. నీకు ఇష్టమైనట్టుగా ఆ గుడ్ల కళ్ళు వేసుకొని చదువుకుంటూ పోతే కుదరదు. సాహిత్యం తెలియాలి, యాన్షియన్ నీరెస్ట్ వ్యూస్ మీద ఒక అవగాహన ఉండాలా, ఆ భాష పదప్రయోగాలు వాటి ఇడియమ్స్ మీద ఒక పట్టు ఉండాలా, ఇంత కథ ఉండాలా. నీకు వచనం అర్థం కావాలంటే ఎగేసుకొని కాషాయం కట్టుకొని వచ్చేసి బైబిల్ చదివితే అవడికి అర్థం కాదు. మీరు ననొచ్చు, మీకేమైనా భగవద్గీత తెలుసా, రామాయణం తెలుసా, నేను ఎప్పుడు ఆడి జోలికి రాలా. ఆ విషయంలో నన్ను క్రిటిసైజ్ చేయాల్సినంత అవసరత మీకు లేదు, అంత స్థితికి నేను ఇంతవరకు అయితే రాలేదు. కాబట్టి కేవలం బైబిల్ని టార్గెట్ చేస్తున్నందుకు బైబిల్ బిలీవర్గా, బైబిల్ లెక్చరర్గా, బైబిల్ ప్రొఫెసర్గా నేను దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, రైట్? అసలు బైబిల్ భూమి యొక్క షేప్ గురించి ఏం చెప్తుందండి, మాకు ముందు అది చెప్పేయండి అంటే డైరెక్ట్గా వచనంలోకి వెళ్ళిపోతాను నేను. బైబిల్ భూమి యొక్క షేప్ గురించి ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా తీయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా తీయండి. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో అయితే. అదే హిబ్రూలో అయితే హయోసెప్ అల్ హుక్ హరెస్ అని ఉంటుంది. అయోసెప్ అల్ హుక్ అరెస్, అల్ హుక్ అరెస్, అల్ హుక్ అరెస్, హుక్ హుక్ అని ఉంటుందండి. హుక్ అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. ఈ హుక్ అంటే అర్థం ఏంటంటే ఖుగ్ అనేటువంటి రూట్ వర్డ్ నుంచి వచ్చింది. అది ఖుగ్ అంటారు, ఖుగ్. అదే ఫ్లోయింగ్ ప్రొనౌన్సియేషన్ హుగ్ అనే అక్కడ టెల్ అవుతూ ఉంటుంది. అది ఏంటిది అసలు హుగ్ అంటే అర్థం ఏంటి, అది మనకు తెలిస్తే కథ అంతా తెలిసిపోద్ది మనకి. హుగ్ అంటే అర్థం ఏంటి, ఇదేనండి బైబిల్ షేప్, భూమి యొక్క షేప్ గురించి బైబిల్లో చెప్పినటువంటి నెంబర్ 1 సుపీరియర్ వెర్సేజ్ ఏమి ఉందంటే అది ఇదే. అంటే హుక్ హెరెస్, హల్ హుక్ ఆ హెరెస్ అంటే అర్థం ఏంటి? ఇదా చెప్పారు కదా, హుగ్ అనే దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి వృత్తాకారం అనేటువంటి అర్థం ఉంటుంది. ఇదిగోండి మీకు ఇందాక చెప్పినట్లుగా వృత్తాకారం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, గాజులాగా ఉంటుంది వృత్తాకారం. వృత్తాకారము అనేటువంటి అర్థం మనకు బైబిల్లో గోచరిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇదిగోండి ఇలాగా గ్లోబ్ అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. మన కాంటెక్స్ట్ఫుల్గా మనకు అర్థం కావాలి. అసలు మనకు బైబిల్ ఏం చెప్తుంది అనేది మన కాంటెక్స్ట్ఫుల్గా అర్థం కావాలి. అసలు ఇక్కడ బైబిల్ యొక్క యెషయా గ్రంథకర్త అసలు భూమి షేప్ గురించి మనతో ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ వాస్తవానికి హుగ్ అనేది స్పియర్ అనగా గ్లోబ్ అనేటువంటి అర్థంతో మనకు ముందుకు వెళ్తుందండి. ఇదిగోండి
దీన్ని లాటిన్ వల్గేట్ అంటారు, బిబ్లియా సక్రా వల్గేటా అని. దీనిలో 1528వ ఎడిషన్ ఉంటుంది. 1528 బెనిడిక్టస్ ఏరియస్ మోంటానస్, బెనిడిక్టస్ ఏరియస్ మోంటానస్ అనేటువంటి ఫస్ట్ ఎడిషన్ అండి. 1528లో రిలీజ్ అయింది ఆ ఎడిషన్. అలాంటి లాటిన్, ఇది కాదు లేటెస్ట్ వెర్షన్ అండి. అలాంటి లాటిన్ వెర్షన్లో మీకు క్లియర్గా అక్కడ గ్లోబస్ గ్లోబస్ అని ఉంటుంది. అక్కడ హుగ్ అనేటువంటి వర్డ్ దగ్గర గ్లోబస్ అంటే ఏంటి? గ్లోబ్. ఇప్పుడు కాదురా బాబు, బైబిల్లో 1528లోనే అప్పుడు ఎడిషన్స్లోనే బైబిల్లో ఎర్త్ అనేది గ్లోబ్ ఆకారంలో ఉందని క్లియర్గా ఉంది. అంతెందుకు, మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఇందాక హిబ్రూలో చెప్పాను కదా, మీకు ఇక్కడ హయోసెప్ అల్ హుగ్ రెస్ అనేటువంటిది ఇది హిబ్రూ బైబిల్. నా దగ్గర ఉన్నటువంటి ఇది హిబ్రూ బైబిల్. ఇది దీనిలో కూడా చాలా క్లియర్గా ఉంది మనకు అక్కడ. కాబట్టి కుగ్ అనేది అక్కడ స్పియర్ గ్లోబస్ అనేటువంటి మీనింగ్తో వస్తుంది. అయితే చాలామంది ఏమంటారంటే కాదండి ఇది సర్కిల్ అండి అని చెప్తుంటారు. లేదండి, బైబిల్కి భూమి యొక్క కాస్మలాజికల్ ఐడియా గురించి పిచ్చ క్లారిటీగా ఉంది. మొదటి నుంచి పిచ్చ క్లారిటీగా ఉంది బైబిల్లో రచయితలకి. మీరు యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం కనుక మీరు చూస్తే భూమి వ్రేలాడుతుందని బైబిల్ ఎప్పుడో ఉంది. అది ఎప్పటిది కాదు, క్రీస్తుపూర్వం 1000కు ముందట రాసిన పుస్తకమే అది. అంటే క్రీస్తుకు పూర్వం ఎప్పుడో 1000-1500 కాలం నాటి పుస్తకంలోనే భూమి వేలాడుతుంది అనేటువంటి విషయం బైబిల్లో ఎప్పుడో ఉంది. భూమి లోపలికి వెళ్తే అగ్నిమయమవుతుంది అనే విషయం బైబిల్లో ఎప్పుడో ఉంది. అంటే బైబిల్ యొక్క కాస్మలాజికల్ ఐడియాస్ ఇస్ వెరీ క్లియర్ అండ్ వెరీ ట్రూ బైబిల్ విషయంలో, భూమి విషయంలో. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ చాలా అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఇక్కడ యెషయా గ్రంథకర్త ఖుగ్ అని ఉపయోగించాడు. ఖుగ్ ఎరెస్ అన్నాడు. అంటే భూమి కుగ్గాకారంలో ఉందిరా అని చెప్తున్నాడు. కుగ్ అంటే గ్లోబ్. మీరు ఆ సిస్టర్ లాంగ్వేజెస్ ఉంటాయండి, అటు అరబిక్లోకి వెళ్తే ఖురా అంటారు. అరబిక్లో ఖురా అంటే అర్థం ఏంటంటే బాల్, గ్లోబ్ అని అర్థం. మిడిల్ హై జర్మన్లో కుగల్ అంటారు. కుగల్ అంటే అర్థం ఏంటి? కుగల్ అంటే బాల్, స్పియర్, గ్లోబ్ అనేటువంటి మీనింగ్స్ వస్తాయి. హిబ్రూలో కుగ్గే, జర్మన్లో కుగల్. కుగల్ అంటే మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి అవసరం అయితే, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ కుగల్ ఇన్ జర్మన్ అని క్లియర్గా చెప్తాం మీకు. స్పియర్ హిబ్రూలో కుగ్గే, మనకి జర్మన్లో కుగల్ అయింది. ఈ సెర్బో క్రొయేషియన్ లాంగ్వేజ్లో కూడా కుగ్లా అంటే బంతి లేదంటే గ్లోబ్ అని అర్థం వస్తుంది. ఆ తర్వాత హిబ్రూలో కుగ్గే అరబిక్లో ఖురా అయింది. హిబ్రూలో కుగ్గే పాలిష్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? ఖురా అయింది. కాబట్టి మీరు ఆ యూరోపియన్ లాంగ్వేజెస్లో మీరు కంపారిజన్ చేసిన, ఇటు అరబిక్ అయిన సిస్టర్ లాంగ్వేజ్తో మీరు కంపారిజన్ చేసిన కుగల్, ఖురా, ఖులా, కుగ్లా అనేటువంటి ఈ వర్డ్స్ని మీరు ఇతర భాషల్లో చూసినా గ్లోబ్ అనే అర్థం వస్తుంది. దాని సమాంతర పదవి కుగ్ అనే పదం. అంతే కదండి. ఖగగ్ అంటారు, ఖగగ్ మజ్జా అంటారు. ఖగగ్ అంటే అర్థమైందంటే ఫెస్టివల్, పండగ, ఉత్సవం. అంటే ఒక మాటలో లేదండి, ఆ రోజు ప్రాచీన యూదులు ఏం చేసేవాళ్ళు అంటే ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి, పండగలు వచ్చినాయి అనుకోండి, చెయ్యి పట్టుకునేవాళ్ళు. చెయ్యి పట్టుకొని రౌండ్గా తిరుగుతూ ఉండేవాళ్ళు. గుండ్రని షేప్లో, అలా చెప్తున్నా, రౌండ్ షేప్లో చెయ్యి పట్టుకొని గుండ్రంగా తిరిగేవాళ్ళు. దాన్ని ఖగగ్ అని పండగ సూచనకు ఉపయోగించారు. దాని నుంచి కుగ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? రౌండ్ షేప్లో ఉండి తిరుగుతూ ఉండే ఆబ్జెక్ట్ రా భూమి అని చెప్తున్నాడు అక్కడ యెషయా గ్రంథకర్త. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో హయోసెబ్ అల్ ఖుగ్ రెస్ అనేటువంటి వాడు అర్థం ఏంటంటే భూమి గోళాకారంగా ఉంది అని అర్థం. సింపుల్, తెగిపోయింది. మరి భూమి బలపరుపుగా ఉంది, భూమి ఎత్తైన కొండలపైన ఉంది నీకెవడరా చెప్పాడు? అంటే నీ ఇష్టం. నరమున్న నాలుక ఎగురుతుంది, ఎగరండి అంతకాలం ఎగురుతారు, కానీ ట్రూత్ చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇక సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మీరు చూసుకొని భూమికి స్తంభాలు ఉన్నాయని బైబిల్. అంటే భూమికి స్తంభాలు అంటే అర్థం ఏంటి? నీ ఇంటి దగ్గర కట్టుకుంటావు కదా, డాబాలు వేసేటప్పుడు, పక్కా ఇల్లు కట్టేటప్పుడు పోల్సేస్తా అయ్యా స్తంభాలంటే. బుద్ధి ఉందా? కాంటెక్స్ట్ తెలుసా నీకు? అక్కడ అన్న ప్రేయర్ చేస్తుంది, పెనిన్న ఇసుకేస్తూ ఉంటుంది, ఈమె దరిద్రురాలుగా దీనురాలుగా మిగిలిపోయి ఉంటుంది. అప్పుడు ఈవిడికి దేవుడు గర్భఫలం ఇస్తాడు. సో దేవుడు దరిద్రులను, దిక్కుమాలిన వాళ్ళను కూడా ఉద్ధరించేవాడని చెబుతూ ఆయన మహిమను కీర్తిస్తూ, అయ్యా నువ్వు అల్పసంఖ్యాకులందరినీ నువ్వు చక్కగా పైకి తీసుకొస్తావు మహానుభావాన్ని పొగుడుతూ భూమి యొక్క స్తంభమును నీ వశం ఉన్నావంటే అర్థం ఏంటి? భూమి మీద ఏది చెయ్యాలన్నా సరే, భూమి యొక్క పునాదులు ఏదైనా సరే అది నీ వశం ప్రభు అని చెప్తుంది అక్కడ. స్తంభాలంటే నిజంగా కాంక్రీట్ స్తంభాలు కాదురా నాయన, మీకు బైబిల్ లాంగ్వేజ్ తెలియదురా నాయన, మీతో వచ్చిన సావదే. అంతెందుకు, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు, యోహాను, కేఫా అను వారు స్తంభములుగా ఎంచబడ్రి అని ఉంటారు సంఘానికి. అంటే ఏంది? పేతురు తలకాయ మీద, యోహాన్ తలకాయ పెట్టేసి పైన, యాకోబు తలకాయ మీద, ఈ ముగ్గురు తలకాయల మీద సంఘం స్లాబ్ వేశారనా ఏంటి దాని అర్థం?
స్తంభం అంటే అర్థం ఏంటి? పునాది అంటే అర్థం ఏంటి? జగన్ ఓటమికి పునాది ఇదే అని అంటే అర్థం ఏంటి? పునాది అంటే జగన్ ఓటమికి ఎవడో గడపారలు తీసుకొచ్చి తవ్వాడనే. ఏంటి పునాది అంటే అర్థం ఏంటి? అక్కడ మనకి పునాది అనే పదానికి కూడా చాలా నిర్వచనాలు ఉన్నాయి మనకి బైబిల్లో. మన మధ్య రేవంత్ రెడ్డి గారు హైటెక్ సిటీకి పునాది వేసింది కాంగ్రెస్ అన్నాడు. అంటే ఈ సోనియా గాంధీ అనో రాహుల్ గాంధీ లేదంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ వచ్చి పునాదులు తవ్వి హైటెక్ సిటీకి పునాదులు వేశారనే. పాన్ ఇండియా మూవీలకు పునాది వేసింది అన్నాడు మన ఆర్ నారాయణమూర్తి గారు. అంటే ఏంటి? పాన్ ఇండియా అనేది ఒక పెద్ద కన్స్ట్రక్షన్, దానికి పునాదులు తవ్వాడనా? పునాది అంటే అర్థం ఏంటయ్యా? మట్టి తవ్వి దానిలో కంకర వేసి బాగా అంటే తాపి పని చేసేవాడు పట్టుకొని నీకు ఇంకా ఎన్ని అనే కనపడతాయి. ఇక తాపి పని చేసి బేల్దార్ పని చేసేవాడు నువ్వు కూడా బైబిల్ చదువుతుంటే నీకు అట్టానే అర్థమైంది. మరి నీ స్థాయికి మించి ఆలోచించలేకపోతున్నావు మరి నువ్వు. పునాది అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఇస్ దేర్. కాబట్టి బైబిల్ చెప్తున్న పునాది అంటే దాని అర్థం ఏంటి కాంటెక్స్లో? బైబిల్ చెప్తున్న స్తంభాలంటే దాని అర్థం ఏంటి కాంటెక్స్లో? భూదిగంతములు అంటే అర్థం ఏంటి? భూదిగంతములు అంటే ముందు అర్థం చేసుకోవాలి. భూదిగంతములు అంటే భూమి యొక్క చిట్ట చివరి ప్రాంతాలు. ఇప్పుడు ఏంటి భూమి యొక్క చిట్ట చివరి ప్రాంతం ఏంటి? ఇప్పుడు ఒకసారి మనం మ్యాప్ పాయింట్ చూస్తామండి. ఇదిగోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇది మ్యాప్ పాయింట్. ఈ మ్యాప్ పాయింట్లో ఇటు ఏముంటుంది? యుఎస్ఏ ఉంటుంది. అంటే ఏంటి? అమెరికా. ఇది భూదిగంతం అని వస్తుంది. స్క్వేర్ టైప్ కనుక మనం తీసుకుంటే, గ్లోబ్ కాదు. మళ్ళా మ్యాప్ పాయింట్ గురించి చెప్తున్నా, పేపర్ మ్యాప్ పాయింట్ గురించి. ఇటువైపు ఏమవుతుంది? ఇటువైపు రష్యా అనేది చిట్ట చివరి కనపడుతుంది మనకి. భూదిగంతం అంటే ఏం లేదు, సింపుల్ భూమికి లేదంటే మిడిల్ ఈస్ట్కి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు అనేటువంటి అర్థం. అంతకు మించి తప్ప ఏదో పెద్ద భూమికి ఏదో అంత ఉందనేటువంటి మీనింగ్ కాదు. కల్చరల్ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బైబిల్ చదివేటప్పుడు. అది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. కాబట్టి బైబిల్ ఎక్కడా కూడా భూమి ఇంకా గుండ్రంగా ఉందని చెప్పింది బైబిల్లో. కుగ్హ ఎరెస్ గ్లోబస్ అని చెప్పింది బైబిల్లో. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, భూమి స్పియర్గా ఉంది, గ్లోబ్గా ఉందని కొన్ని వందల ఎడిషన్స్ చూపిస్తాను మీకు. కాబట్టి బైబిల్లో ఎక్కడా కూడా భూమి బల్లపరుపుగా ఉందని లైఫ్ టైంలో ఎక్కడా చూపించలేరు మీరు. అది విషయం ముందు మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ మీరు సర్కిల్ అని కుగ్ని సర్కిల్గా మీరు తీసుకున్నా సరే, ఇప్పుడు మనకి దూరం నుంచి గ్లోబ్ కూడా సర్కిల్గానే కనబడుతుంది. ఇప్పుడు మీకు సాటర్న్ ప్లానెట్ తెలుసు కదండి, శనిగ్రహం చుట్టూరు ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అది కూడా దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? రౌండ్. అంత ఎందుకండి? ఇప్పుడు మీరు సూర్యుడు బొమ్మ వేయాలండి, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీకు ఆర్టిస్ట్ అరే ఒక సూర్యుడు బొమ్మ గీరా అని చెప్పారు, మీరు ఎట్టగేస్తారు చెప్పండి సూర్యుడు బొమ్మని? ఎవడైనా అట్ట గీయాలి, గ్లోబ్గా ఎవడు గీయలేడు సూర్యుడు బొమ్మని. ఎలా గీయాలి? సర్కిల్గానే గీయాలి. అంటే నువ్వు సర్కిల్గా సూర్యుడు బొమ్మ గీసావు కాబట్టి రా, ఇప్పుడు నువ్వు భూమి స్పియర్గా లేదు సర్కిల్గా ఉందని చెప్తున్నావు అని ఆర్టిస్ట్ని మనం అనొచ్చా? ఇంకు మొహం మీద కొడతాడు, పెన్నేసి రుద్దుతాడు. ఒరే బాబు, నీకు చెప్పాలంటే పేపర్ మీద రాయాలంటే సర్కిల్లోనే రాయాలి. గ్లోబును కూడా సర్కిల్లే. భూమిని గీయండి అంటే ఎట్టగీస్తాడు ఎవడైనా? సర్కిల్గానే గీయాలి. చంద్రుని గీయండి అంటే ఎలా గీయాలి? పేపర్ మీద సర్కిల్గానే గీయాలి. అంటే గీసినంత మాత్రాన ఆడికి బుర్రలేదు, ఆడి సైంటిఫిక్కి వ్యతిరేకంగా ఉన్నాడు, వాడు సర్కిల్గా ఉందని గీస్తున్నాడని అర్థమా? నీకు అర్థం కావటానికి గ్లోబుని సర్కిల్గా చూపించే పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మనం అదే అవలంబిస్తున్నాం. కాబట్టి అయినప్పటికీ కూడా బైబిల్లో కుగ్గాని సర్కిల్గా నువ్వు తీసుకున్నప్పటికీ కూడా అది రైటే అవుతుంది. ఎందుకంటే పేపర్ మీద రిటర్న్ చేసేటప్పుడు అది మనకి రైట్గానే చూపిస్తుంది గ్లోబుని సర్కిల్గా. సరే, దానికంటే ఎక్కువగా అసలు అక్కడ యెషయా చెప్పింది కుగ్ అనేటువంటి వాడికి గ్లోబ్ అనేటువంటి మీనింగే వస్తుంది. కాబట్టి బైబిల్లో ఎక్కడా కూడా భూమి బల్లపరుపుగా ఉందని లేదు, లేనే లేదు. కేవలం స్పియర్గా ఉంది, పైగా గ్లోబ్ ఆకారంలో ఉందని యెషయా గ్రంథం 40:22 అని ఉంది. తెలుగులో భూ మండలము అని ఉంటుంది, హీబ్రూలో అయితే కుగ్ ఎరెస్ అని ఉంటుంది. కాబట్టి ముందు ఈ విషయాన్ని కాస్త తెలుసుకోండి. ఇకపోతే గొర్రెలు మాత్రం భూమి బల్లపరుపుగా ఉంటుందని చెప్పాడు అన్నాడు కదా ఈ పిలక పంతులు రాధా మనోహర్ దాస్. అరే బాబు, నీకు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమైద్దో కూడా తెలియదు. నీకు తెలిసి వినయం అన్నట్టు ఇస్తాను నక్కవు, నువ్వు ఏం మాట్లాడతాను చెప్పు నీతో. మేము కాదు నమ్మేది, భూమి బల్లపరుపుగా ఉందని ఇదిగో నువ్వు పొద్దున్న లెగితే హరే రామ హరే కృష్ణ అంటావే, నీ ఇస్కానోళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. అర్థమంతా. గురువింద గింజ గురించి తెలుసా నీకు సామెత? గురువింద గింజ అంట గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నలుపును గుర్తెరక్క అందరి ఫ్లోర్లని ఎక్కిరెత్తా ఉంటుంది అట నీలాగన. ముందు నువ్వు కృష్ణుడు పూజిస్తున్నావు కదా దేవుడిగా, నేను ఆయన గౌరవిస్తానండి, నేను ఆయన నేను ఎవరిని దూషించను. అర్థమవుతుందా? ఐ రెస్పెక్ట్ రామా అండ్ ఐ రెస్పెక్ట్ కృష్ణ, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు అంటున్నావు కాబట్టి నీకు చెప్తున్నా. మీ ఇస్కాన్లో సెయిలింగ్ టు జంబూ ద్వీప అని ఒక పుస్తకం ఉంటుంది, ఎప్పుడైనా చదివి సావు అర్థమైద్ది. సెయిలింగ్ టు జంబూ ద్వీప అది ఎవరంటే
మన ప్రభుపాద గారు ఉన్నారు కదా, ఆయన అనునాయుడు 1968 నుంచి ఆయన పరిచయంలో ఉన్న ఆ అనునాయుడు రాసినటువంటి పుస్తకం అది. ఆయన పేరు మహేశ్వర్ దాస ఆర్ మహేశ్వర్ ప్రభు అంటారు ఆయన, మహేశ్వర్ దాస అంటారు ఆయన్ని. ఆయన రాశాడు ఆ పుస్తకం. ఎప్పుడైనా చదివేసావు, 150 పేజీలు ఉంటుంది గట్టిగా. దానిలో క్లియర్గా ఆయన వాదిస్తాడు భగవద్గీత ప్రకారంగా, శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా భూమి గ్లోబుగా ఉండదు, భూమి బల్లపరుపుగానే ఉంటుంది అని ఫ్లాట్ ఎర్త్ థియరీని భయంకరంగా భగవద్గీత చెప్పిందని చెప్తున్నాడు ఆయన. ఆయనకి మళ్ళీ అదే ఇస్కాన్లో ఉన్నటువంటి మరికొంతమందికి కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. కొంతమంది ఏమో కాదు గ్లోబ్ అంటున్నారు, అదే ఇస్కాన్లో ఆయనకు వ్యతిరేకంగా. లేదు లేదు మీకు తెలియదురా బాబు, శ్రీకృష్ణుడు చెప్పింది, భగవద్గీత చెప్పింది ఫ్లాట్ ఎర్త్ థియరీని అని శ్రీకృష్ణుడి నామభజన చేసే ప్రభుపాద గారి వన్ ఆఫ్ ద మెయిన్ డిజైబుల్ చెప్తున్నాడు ఆ మాట. పేజీ నెంబర్లు కూడా చెప్తాను, మొత్తం ఏం చదువుకోవడం అవసరం లేదు, నేనే చెప్తాను. నువ్వు సేలింగ్ టు జంబూ ద్వీప, ఆదర్ మహేశ్వర్ దాస్, పేజ్ నెంబర్ 24, పేజ్ నెంబర్ 49, పేజ్ నెంబర్ 155. ఈ పేజెస్లో చూసుకోలేమేమో, కథ రాదు కదా, నేనే చూపిస్తున్నాను, చూసుకో ఒకసారి. ఇదిగోండి, ఇది పేజ్ నెంబర్ 24 అండి. ఇఫ్ ద వర్డ్ పరిమంధల ఈజ్ యాక్చువల్లీ అట్రిబ్యూటేబుల్ టు ఎర్త్, ఈ పరిమంధల అనేది ఎర్త్కి అట్రిబ్యూటేబుల్గా ఉంటుంది. ఇట్ మే యాక్చువల్లీ కన్ఫర్మ్ ద ఫ్లాట్ ఎర్త్ మ్యాప్. అరే నాయన, శ్రీకృష్ణుడు భక్తులు రా, మీ ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు రా నాయన, నువ్వు కూడా ఒకప్పుడు అదే సంస్థలో పనిచేసేవాడు కదా, ఇప్పుడు గెంటేసినట్టున్నారు మెడబట్టుకొని, ఈ దరిద్రుడితో మాకు చెడ్డ పేరు వస్తుందని. మీ దగ్గర ఉన్న ఆయనే 24వ పేజీలో భగవద్గీతలోనో శ్రీకృష్ణుడు చెప్పిన సూక్తుల్లోనో పరిమంధల అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది భూమికి సంబంధించిందిరా, దాని ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉందని భగవద్గీత చెప్తుందిరా అని చెప్తున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు రా అని చెప్తున్నాడు ఆయన. కళ్ళు పోయినాయా, బతికే ఉన్నాయా, శుక్లాలు వచ్చినాయేమో, కాస్త చూపించుకో, వయసు మీద పడుతుంది కదా కాస్త. మా గుంటూరు దగ్గర కదా శంకరయ్య హాస్పిటల్ ఉంది, ఆరోగ్యశ్రీ కూడా ఇప్పిస్తాను నీకోసం నేను, కథ పెట్టుకొని చదువుకుందు, సరేనా? ఇదిగోండి పేజ్ నెంబర్ 49 అండి. ఇన్ అదర్ వర్డ్స్, ఎర్త్ ఈజ్ నాట్ ఏ గ్లోబ్ రొటేటింగ్ ఇన్ ఎంప్టీ స్పేస్ అరౌండ్ ద ఎర్త్ అనేది గుండ్రంగా ఉండి తిరుగుతూ శూన్యంలో ఉండేది కాదు. ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ రెస్టింగ్ ఆన్ ది ఫ్లాట్ ప్లాన్ ఆఫ్ భూమండల అని చెప్తున్నాడు. అంటే ఫ్లాట్ ప్లాన్ అని చెప్తున్నాడు, ఫ్లాట్ ప్లాన్ అట. సరే, 155వ పేజ్ కూడా చదువుతున్నాను, అది కూడా ఒకసారి నువ్వు చదువయ్యా. ఇదిగోండి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి, 155వ పేజీలో శ్రీమద్ భాగవతం, అంటే భాగవతం ప్రకారంగా శ్రీమద్ భాగవతం డిస్క్రిప్షన్ దట్ ఎర్త్ ఈజ్ ఫ్లాట్ ల్యాండ్. భాగవతం ప్రకారంగానట ఎర్త్ అనేది ఒక ఫ్లాట్ ల్యాండ్ అంటారా నాయన. కయ్యలాగా దేశదమ్మరగా తిరగటం ఆపి రోడ్లు ఎమ్మడి తిరుగుతున్నావు అనుకో బాగోదు. ఒక పట్టు నుండి చదువునరా నాయన పుస్తకాలు కాస్త, ఒక దగ్గర కూర్చొని చదువుకో, బైబుల్ చదువు, భగవద్గీత చదువు, రెండు చదువు కాత. ఎందుకు ఎప్పుడు కళ్ళల్లో విషం ఏమైనా పోసుకున్నావు ఏంది? అప్పుడప్పుడు కళ్ళలో ఏమన్నా నలకలు పడుతుంటే ఐ డ్రాప్స్ ఇస్తారు, అలా ఏమన్నా పాము విషయం ఏమన్నా పోసుకొని ఆ పాము విషయాన్ని ఏమన్నా వేసుకున్నావు ఏంది కళ్ళల్లో? ఎప్పుడు విషం జిమ్ముతూ ఉంటాను నేను ఈ కళ్ళు. చూసుకో ఒకసారి, మళ్ళా చదువు ఒకసారి చదువు వినిపిస్తున్నాను నీకు. ఇదిగోండి శ్రీమద్ భాగవతంస్ డిస్క్రిప్షన్ దట్ ఎర్త్ ఈజ్ ఫ్లాట్ ల్యాండ్ ఆన్ ఏ ఫ్లాట్ ప్లేన్, ఇట్ ఈస్ నాట్ స్పిన్నింగ్, ఈజ్ స్పేస్ లైక్ ఏ బాల్. ఇది గుండ్రంగా గ్లోబ్ లాగా ఉండి తిరిగేది కాదు, ఇది బల్లపరుపుగా ఉన్నది భాగవతం ప్రకారంగా అని చెప్తున్నాడు. కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా, మెదడేమన్నా మేక వచ్చి తినిందా? నిమ్మకాయ అంత నీతున్నా బాగా చదవచ్చు కదరా నాయన. కాబట్టి పెద్ద మనుషులందరికీ నేను చెప్పేది ఒకటి, మళ్ళీ చెప్తున్నానండి, నేను భాగవతాన్ని రెస్పెక్ట్ చేస్తా, నేను భగవద్గీతని రెస్పెక్ట్ చేస్తా, రామాయణ కృష్ణ అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తా. నా హిందూ సోదరుల మనోభావాలు నేను ఎప్పుడు గాయపరచలేదు, ఇంతవరకు గాయపరచను కూడా. విమర్శించాలంటే సద్విమర్శే చేస్తాను నేను ఎప్పటికైనా, ఎందుకంటే మనందరం కలిసి ఉన్నాం అన్నదమ్ముల్లాగా. ఇలాంటి చిచ్చులు పెట్టే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కాబట్టి బైబిల్ ప్రకారంగా ఎక్కడా భూమి బల్లపరుపుగా ఉందని లేదు, పైగా గుండ్రంగా గోళాకారంగా ఉందని యెషయా 40:22 చెప్తుంది. ఇది పక్కన పెడదాం. నెంబర్ 2, మీ భాగవతం ప్రకారంగా శ్రీకృష్ణుడి సూక్తుల ప్రకారంగా భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉందని కూడా చెప్తున్నారు. ఏమయ్యా, బలగంలో చేసిన ఇలగం పెద్ద ఆయన, ఇదైనా చదివావా నువ్వేమన్నా? కాస్త చదువు ఒకసారి అయినా. మరి వీళ్ళే మూర్ఖులు మరి. మళ్ళీ ఇదే ఇస్కానాలలో ప్రభుపాద అలా ఏం చెప్పలేదు, ప్రభుపాద ఇంకో గ్లోబ్ అనే చెప్పాడని మళ్ళా గ్లోబ్ అని చెప్పి ఇంకొన్ని చూపిస్తున్నారు. వాళ్ళకి చాలా గొడవలు జరుగుతాయి, అవన్నీ నాకు అనవసరం.
ఈ మహేశ్వర దాస్కి వాళ్ళకి మధ్య జరుగుతున్న గొడవలు, డిబేట్లు, కౌంటర్ ఎన్కౌంటర్ నాకు అనవసరం. మీ శ్రీకృష్ణుడిని నమ్మే, మీ భగవద్గీతాలను నమ్మే మీ భక్తుడే ఫ్లాట్ ఎర్త్ థియరీని సపోర్ట్ చేస్తున్నాడు అన్నది మాత్రమే నా ఉద్దేశం. కాబట్టి ఇక నుంచి అయినా కాస్త బైబిల్ మీద పడి ఏడిసే ముందు ఆ ఏడుపేదో ఇంట్లోకి వెళ్ళి ఏడిస్తే కళ్ళు కాస్త క్లియర్ అవుతాయి, బైబిల్ క్లియర్గా కనపడిద్ది. కాబట్టి కాస్త వయసుతోనే కాదు పెద్ద అయినా కాస్త మెదడు కూడా పెంచుకోండి, మాట కూడా సంస్కారం ఉండాలి. మీరు చాలా గౌరవనీయులు రాధా మనోహర్ దాస్ గారు, నేను మిమ్మల్ని చాలా గౌరవించే 5 ఏళ్ల కిందట నా ఫోన్ కాల్లో. మీ బ్రతుకు మారలా. మీరు బైబిల్ విమర్శించడం వల్ల నాకు కూడా వచ్చే నష్టం లేదు. మీ మాట తీరు చాలా చండాలంగా ఉంది. మీ మాట తిరిగి తగ్గట్టుగానే నేను ఘాటుగా స్పందించాను. ఎక్కడ కూడా నేను దుర్భాష అయితే మాట్లాడాల. ఓకేనా? కాబట్టి బైబిల్ ప్రకారంగా భూమి ఎలా ఉంది? పక్క గ్లోబాకారంలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎంత చెప్పినా సరే మళ్ళీ మన తెలుగు వాళ్ళలో కొంతమందికి అర్థం కాక, ఎందుకంటే ఆ మధ్య రక్షణ టీవీలో సోదరులు కూడా దీని గురించి డీల్ చేసినట్టు నేను చూశాను వీడియోని. చెప్పినట్టున్నారు, నేనైతే వీడియో వాళ్ళు ఏం చెప్పారో వినలేదు. కింద కామెంట్స్లో మాత్రం అసలు భూమి గుండ్రంగా ఉందనడానికి ఆధారం ఇదే అని యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ఒక 2-3 కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఇప్పుడు నాకు కూడా అది పెడితే పెడతారేమో, ఇంత అంతా ఎందుకన్నా ఈ సోదంత వద్దన్న, మనకి యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం భూగోళం తీసేసేయండి అన్న, ఇది గొప్ప ఆధారం అంటారు. వద్దురా బాబు, నేను ఒక విషయం చెప్పలేదనంటే ఆడేదో ఉందొకటి, అందుకని నేను చెప్పను. కొంతమంది ఏం చేస్తారంటే కింద నాకు రెఫరెన్స్లు చెప్తుంటారు, అది నాకు తెలియదు కదా, నేను చెప్పినాడు అది తెలియదు నాకు. నేను ఒకటి చెప్పలేదంటే ఆడేదో ఉంది, నేను ఒకటి చెప్పానంటే ఇదిలోనే అసలు ఏదేదో ఉందని అర్థం, అంతే తప్ప యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాటితే భూమి గోళాకారంగా ఉందని నిరూపించడానికి నిలబడదు. ఎందుకు నిలబడదు అంటామంటే, బైబిల్ ఒక 4000 పైగా భాషల్లో తర్జుమా చేయబడింది కదా. ఒక న్యూ టెస్ట్మెంట్ ప్రతులు అయితే మొత్తం చాలా ఒక 5000 భాషలు సుమారుగా తర్జుమా చేయబడింది కదా. తెలుగులో తప్ప, మళ్ళీ చెప్తున్నా, తెలుగులో తప్ప ఈ మాట మీకు ఎక్కడా కనిపించదు. ఆ కుప్పం దాడితే తమిళనాడు కదా, వాళ్ళ బైబిల్లో ఉండదు. ఆ శ్రీకాకుళం దాడితే ఒడిస్సా కదా, వాళ్ళ బైబిల్లో భూమి గోళాకారం అని ఉండదు. ఇటు గద్వాలను కర్నూలు దాటితే కర్ణాటక కదా, వాళ్ళ బైబిల్లో గోళాకారం అని ఉండదు. ఆడ ఆదిలాబాద్ దాటితే మహారాష్ట్ర కదా, వాళ్ళ దగ్గర కూడా బైబిల్లో గోళాకారం అని ఉండదు, ఒక తెలుగులోనే ఉంటుంది. కాకపోతే ఒకసారి నా మాట మీద నమ్మకం లేకపోతే నా స్టడీ రూమ్కి తీసుకుపోతా, మిమ్మల్ని కూడా రండి ఒకసారి ఎలా ఉందో ఆ బైబిల్స్లో కూడా చూద్దాం. ఇది మాత్రం మా క్రైస్తవులకే విన్నపం. చూశారు కదా ప్రియులరా, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం గురించి మీకు ఇంతవరదా చెప్పాను నేను. తెలుగు భాషలో తప్ప మరి ఏ ఇతర ప్రధాన భాషల్లో కూడా, మరి ఏ ఇతర భాషల్లో కూడా భూగోళం అన్న పదం మీకు కనపడదు. మళ్ళీ చెప్తున్నా, తెలుగులో తప్ప బైబిల్ తర్జుమా చేసిన ఏ భాషలో 4000కు పైగా బైబిల్ కంప్లీట్గా తర్జుమా చేయబడిన ఏ భాషలో మీకు కనపడదు. మన భారతీయ భాషల్లోనే కొన్ని భాషలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. తెలుగు ఎలాగో మనకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా తెలుగు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందుగా ఒడియా భాష గురించి మనం తీసుకుందాం. ఒకసారి మనం ఒడియా భాషలో చూద్దాం. ఒడియా భాషలో ఏమని ఉంది అని అంటే, ఒకసారి మీరు కూడా చూడండి, ఇదిగోండి ఒడియా భాష. ఇది ఒడియా భాష యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ చాలా క్లియర్గా భూమండలరే అని ఉంటుందండి. భూమండలరే, భూగోళే అని లేదు, భూమండలరే అని ఉంది. ఒడియా భాష బైబిల్ గురించి నేను చెప్తూ ఉంటుంది. తమిళ భాష బైబిల్ నా స్టడీ రూమ్లో ఉంది, ఇప్పుడు వెళ్ళినంత ఓపిక కూడా నాకు లేదు. తమిళ భాష బైబిల్లో కూడా మీరు చాలా క్లియర్గా చూడండి, భూచక్రథిల్ అని ఉంటుందండి. భూచక్రథిల్ అనగా భూచక్రం అని ఉంటుంది. చక్రం వేరు, గోళం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. అంటే తమిళ్కి తెలుగు కూడా ఆ వర్డ్లో చాలా తేడా కనపడుతుంది మనకి. ఆ తర్వాత మనం హిందీ దగ్గరకు వచ్చి ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బైబిల్ హిందీ బైబిల్, ఇది హిందీ బైబిల్. ఈ హిందీ బైబిల్లో కూడా ఇదిగోండి యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా చాలా క్లియర్గా పృథ్వీకే ఊపర్, పృథ్వీ అంటే భూమి. అంటే ఇక్కడ ఆకార ప్రసక్తి ఏమీ లేదు. భూమి అంటే భూమి అన్నాడు, గోళం అని లేదు, చక్రం అని లేదు, ఏమని లేదు, పృథ్వీ అని ఉంది అంతే. అంటే హిందీ బైబిల్లోకి వెళ్ళినా సరే భూమి గోళాకారంగా ఉంది అని యోబు గ్రంథం 37:12 వచనం ప్రకారంగా మనం నిరూపించలేం. ఒక తెలుగులో మాత్రమే అది మనం నిరూపించగలం. మిగతా భాషల్లోకి వెళ్తే అది నిరూపణకు నిలవదు. దాని హిందీ బైబిల్లో కూడా మీకు చూపించాను. ఇంకో బైబిల్లో కూడా మనం చూద్దాం. ఇది మరాఠా బైబిల్, మరాఠీ లాంగ్వేజ్, మహారాష్ట్ర మీకు అందరికీ తెలుసు అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి అది. ఈ మరాఠీ బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఇదే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో భూపుష్టివార్ అని ఉంటుందండి. భూపుష్టివార్, ఇదిగోండి మరాఠా భూపుష్టివార్ అని చాలా క్లియర్గా ఉంటుంది. దీనిలో కూడా ఉన్నటువంటి మన సిస్టర్ లాంగ్వేజ్ కన్నడ,
మీరు ఇదిగోండి కన్నడ బైబిల్, ఇది కర్ణాటక బైబిల్లో కూడా మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యోబను గ్రంథే 37వ అధ్యాయము 12వ వచనం, ఇదిగోండి 12వ వచనం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా సిడిలుగల్లు భూమండల దల్లిలా అంటే భూమండలము అని తప్ప భూగోళము అని కూడా లేదు మనకి, ఎక్కడ కూడా లేదు మనకి ఆ విషయం. మీరు ఇలా మీరు చూసుకుంటూ పోతే ఇవ్వండి నా దగ్గర చివరికి నా దగ్గర గొండి భాష బైబిల్తో పాటు లంబాడియా భాష బైబిల్ కూడా ఉంది. ఎక్కడ మీకు అది కనపడదు. ఇక మీరు సెప్టువజెంట్లోకి వెళ్ళిన, ఇదిగోండి మీకు ఇక్కడ సెప్టువజెంట్ కనపడుతుంది. మీరు సెప్టువజెంట్లోకి వెళ్ళినా ఈ పక్కన హిబ్రూ బైబిల్ ఉంటుంది, హిబ్రూ బైబిల్లోకి వెళ్ళినా ఈ పక్కన లాటిన్ ఉంటుంది, లాటిన్ వల్గేట్లోకి వెళ్ళినా ఇక్కడ డెడ్ సీ స్క్రోల్స్ బైబిల్ ఉంటుంది పక్కన, అంటే యేసుక్రీస్తు వారు పూర్వం ఉపయోగించినటువంటి బైబిల్. ఈ బైబిల్లోకి వెళ్ళినా మీకు ఎక్కడా కూడా భూగోళం అనేటువంటి శబ్దం కనపడదు. అది తర్జుమాలలో యాడ్ అయినటువంటి ఒక పదం మాత్రమే. కాబట్టి భూమి గోళాకారంగా ఉంది అని మీరు యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచన ప్రకారంగా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ పోతే మీరు నిరూపించలేరు. తెలుగు భాషకు అవతల మన వాదన నిలబడదు. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే భూగోళం అని వాదించాలంటే మాత్రం యెషయా 40:22కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే యోబు గ్రంథం రాయబడింది అసలు హిబ్రూ భాషలో, కాబట్టి హిబ్రూ భాషలో ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేశాను. కాబట్టి ఒడియాలోకి వెళ్ళినా, తమిళ్లోకి వెళ్ళినా, మరాఠాలోకి వెళ్ళినా, హిందీలోకి వెళ్ళినా, కన్నడలోకి వెళ్ళినా, బెంగాలీలోకి వెళ్ళినా, మలయాళీలోకి వెళ్ళినా, లాటిన్లోకి వెళ్ళినా, గ్రీక్లోకి వెళ్ళినా, హిబ్రూలోకి వెళ్ళినా సరే తెలుగులో తప్ప మరి ఎక్కడ కనిపించదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో నాకు ఎవరికి కింద కామెంట్స్ పెట్టకండి అన్న యోబు గ్రంథం 37:12 ఉంది మీరు చెప్పలేదని. ఎందుకంటే ఆ మధ్య రక్షణ టీవీలో కూడా అదే పెట్టారు కింద, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, రైట్ అంటాను. కాబట్టి బైబిల్ ప్రకారంగా భూమి ఎలాగుంది, పక్క గ్లోబ్ ఆకారంలో ఉంది. ఇదిగో ఇలా. ఐఎమ్ యువర్ ఎం శాంసన్ ఫ్రమ్ ఎంఎస్ మై అప్డేట్స్. బీ ద టెస్ట్. బాయ్.